ఏంటంటే ఒక క్లాసులోని 25 మంది విద్యార్థుల సగటు బరువు 50 కేజీలు. ఒక క్లాసులో 25 మంది స్టూడెంట్స్ ఉన్నారట. ఒక క్లాసులో 25 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ సగటు బరువు సగటు ఎంత ఇచ్చారు? 30 కేజీలు ఇచ్చాడు. 30 కేజీలు ఇచ్చాడు. అప్పుడు ఆ క్లాస్ తీసుకోవడానికి రైట్ ప్లీజ్ క్లాస్ తీసుకోవడానికి 25 మంది స్టూడెంట్స్ ఉన్నారు. యావరేజ్ వెయిట్ 30 కేజీలు. 30 కేజీలు. దాని తర్వాత ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద క్లాస్ టీచర్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. క్లాస్ టీచర్ క్లాస్కి వచ్చింది, రావడం వల్ల ఏం జరిగింది? యావరేజ్ అనేది 1 కేజీ పెరిగింది. యావరేజ్ అనేది 1 కేజీ పెరిగింది. యావరేజ్ టీచర్ రావడం మూలంగా యావరేజ్ అనేది 1 కేజీ పెరిగింది. 31 కేజీలు. ఆ టీచర్ యొక్క బరువు ఎంత? ఆ టీచర్ యొక్క బరువు ఎంత? క్వశ్చన్ అర్థమైంది కదా సార్? ఫస్ట్ 25 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 25 స్టూడెంట్స్ యొక్క సగటు బరువు ఎంత? 30 కేజీలు. ఒక టీచర్ క్లాస్లోకి వచ్చారు అంటే 25 స్టూడెంట్స్ ప్లస్ ఒక టీచరు. 26 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ సగటు ఎంత? 31 కేజీలు. అయితే ఆ టీచర్ యొక్క బరువు ఎంత? ఆ టీచర్ యొక్క బరువు ఎంత? దీన్ని ఒక ఫస్ట్ మెథడ్లో చూద్దాము. మీరందరూ చేసే మెథడ్ 2 లాజికల్గా సాల్వ్ చేసే మెథడ్. 25 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 25 మంది స్టూడెంట్స్కి యావరేజ్ వెయిట్ ఎంత? 30. ఒక టీచర్ ఎంటర్ అయింది, తన వెయిట్ మనకు తెలియదు. 25లో ఒకరు ఎంటర్ అయ్యారు, టోటల్ 26 ఉన్నారు. ఇదేమో 31. సో ఎక్స్ ఈక్వలెంట్ టు 31 ఇంటూ 26 మైనస్ 25 ఇంటూ 30. సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఈ మెథడ్ ఎప్పుడూ కూడా దయచేసి మీరు ఇలా అటెంప్ట్ చేయకూడదు. రైట్, ఇలా అటెంప్ట్ చేయకూడదు. యావరేజ్ 50 సార్. యావరేజ్ వెయిట్ ఆఫ్ ఇది 50. ఓకే ఓకే ఓకే, ఇది 50నా? ఈ ఎరేజర్ ఓకే, ఇది 50. సో ఇక్కడ మీరు 50 అంటున్నారు. ఓకే, ఇది 50. సో ఇది 50 అవుతే క్యాల్కులేషన్ ఓన్లీ ఇది 50 అంటే ఇది ఒకటి పెరిగింది. ఇది 51, ఇది 51, ఇది 50, ఇది 51, ఇది 50, ఇది 51. ఇది ట్రెడిషనల్ మెథడ్. ఈ ట్రెడిషనల్ మెథడ్ అందరికీ అర్థమైంది. 25 మంది ఉన్నారు. 25 మంది యొక్క సగటు బరువు 50 కేజీలు. ఒక టీచర్ ఎంటర్ అయ్యాడు. మొత్తము 26 మంది ఉన్నారు. 26 మంది యొక్క సగటు 1 పెరిగింది. 50 కాస్త 1 పెరిగింది. ఎంత అయింది? 51. సో 26 ఇంటూ 51 మైనస్ 25 ఇంటూ 50. మీకు చేస్తే ఆన్సర్ వస్తుంది. నాకు ఈ మెథడ్ ఇంట్రెస్ట్ లేదు సార్. ఇది మీకు ఏ టెక్స్ట్ బుక్లోనో రైట్ అన్ని మెథడ్స్లో మీకు దొరుకుతుంది. మనం మన తలకాయ యూజ్ చేసి డైరెక్ట్గా ఆన్సర్ చేద్దాం. క్వశ్చన్ మళ్ళీ చదువుదాం. క్వశ్చన్ నుంచి మనకు కాన్సెప్ట్స్ ఎక్కడో దొరుకుతాయి. ఒక క్లాసులో 25 మంది స్టూడెంట్స్ ఉన్నారు. క్లాసులో 25 మంది స్టూడెంట్స్ ఉన్నారు. రైట్, వీళ్ళ యొక్క సగటు బరువు ఎంత? 50 కేజీలు. సగటు బరువు ఎంత? 50 కేజీలు. ఒక టీచర్ క్లాస్లోకి ఎంటర్ అయింది. ఒకటి ఇక్కడ చూడండి సార్, టీచర్ క్లాస్లోకి ఎంటర్ అయింది. సపోజ్గా టీచర్ వెయిట్ కూడా 50 కేజీలు ఉందనుకుందాం. మొత్తం 25 మంది స్టూడెంట్స్ యొక్క సగటు వెయిట్ ఎంత? 50 కేజీలు. తనది కూడా 50 అనుకుందాం. 50 అనుకుంటే తను 50 కేజీలు, ఆల్రెడీ 50 ఉన్నది, తను కూడా 50 ఉన్నది. ఫైనల్గా ఆమె ఎంటర్ అయినా ఆన్సర్ 50 అవుతుంది. కానీ ఇక్కడ ఒకటి పెరిగిందట. అంటే ఒకటి పెరిగింది అని అంటే 50 మీద తను ఎంటర్ కాగానే క్లాసులో ఎంతమంది ఉన్నారు? మొత్తము 25 మంది స్టూడెంట్స్ ఉన్నారు. తను ఎంటర్ అయింది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 26 ఉన్నారు. మొత్తం 26 మంది స్టూడెంట్స్కి 1 పెంచింది. ఆన్సర్ ఎంత? 76. ఫినిష్. ఆన్సర్ ఎంత? 76. మీరు ఇలా చూడండి సార్, ఆల్రెడీ స్టూడెంట్స్ యొక్క సగటు బరువు ఎంత? 50 కేజీలు. తను ఎంటర్ అయిపోయింది. ఆన్సర్ ఆప్షన్స్ నుంచి చూడండి, తను ఎంటర్ అయింది.
ఎంతకైంది, తన బరువు ఎంత, 76 కేజీలు. ఆల్రెడీ క్లాసులో ఉన్న సగటు బరువు ఎంత, 50 కేజీలు. తను 76 కేజీలతో ఎంటర్ అయింది. అంటే మొత్తం క్లాస్కి ఎక్స్ట్రా ఎన్ని కేజీలు తీసుకొస్తుంది, 26 కేజీలు తీసుకొస్తుంది. 26 కేజీలు, క్లాసులో 25 మంది స్టూడెంట్స్, తను కూడా ఎంటర్ అయింది. 26 కేజీలు 26 స్టూడెంట్స్కి, అంటే మొత్తము ఎంత పెరిగింది, 1 కేజీ పెరిగింది. అదే కదా క్వశ్చన్లో అడిగింది, అదే కదా యావరేజ్ 1 కేజీ పెరిగింది. కాబట్టి వెయిట్ ఆఫ్ ద టీచర్ ఎంత, 76 కేజీలు. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. 25 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 25 మంది స్టూడెంట్స్కి సగటు బరువు ఎంత, 50 కేజీలు. ఆప్షన్స్ నుంచి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 76 కేజీలు. ఆల్రెడీ 50 కేజీలు ఉన్నది, ఈమె 76 కేజీలు. అంటే ఎక్స్ట్రా ఎన్ని కేజీలు తీసుకొచ్చింది, 26 కేజీలు ఎక్స్ట్రా తీసుకొచ్చింది. 26 కేజీలు ఎక్స్ట్రా డివైడెడ్ అమాంగ్ 26 మంది, 25 మంది స్టూడెంట్స్ ప్లస్ టీచర్, 26/26. ఆన్సర్ ఎంత, వెయిట్ ఎంత పెరిగింది, 1 కేజీ పెరిగింది. అదే స్టేట్మెంట్లో అన్నాడు, అదే స్టేట్మెంట్లో అన్నాడు. అందరికీ లాజిక్ అర్థమైందా? రైట్, అందరికీ లాజిక్ అర్థమైందా? ఈ క్వశ్చన్లన్నీ ఆన్సర్ నుంచి చాలా ఈజీగా వస్తాయి. ఆన్సర్కి చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. 32వ క్వశ్చన్.